హలో! ఈరోజు 'గర్ల్ ఫ్రెండ్' మూవీలో బ్రేకప్ సీన్ జరిగింది గదా! దాని గురించి డిస్కస్ చేద్దాం. రష్మిక, దీక్షిత్ బ్రేకప్ చెప్తుంది గదా! మేబీ చాలా రీజన్స్ ఉండొచ్చు. తను అనిపించిన రీజన్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ ప్లస్ వీడి ఫ్రస్ట్రేషన్, వీడి టార్చర్ భరించలేక చెప్తుంది. బట్ అది ఓపెన్‌గా చెప్పలేక ఎలా పెట్టి పోషిస్తావు? ఏం చేస్తావు? అని చెప్తుంది. అది మెయిన్ రీజన్ లాగా దీక్షిత్ కన్వే అవుతది. మన సైడ్ నుంచి మనం ఆలోచిస్తే యెస్. మనకు జాబ్ లేకపోతే ఎవ్వరు దేకరు. ప్లస్ మన దగ్గర మనీ లేకపోతే ఎవ్వరు దేకరు. అదే వాడు ఆ 1½ ఇయర్ ఆ పిల్ల ఎనకాల తిరగకుండా ఆడు మంచిగా చదువుకొనుంటే చాలా బాగుండేది. ఒక స్మాల్ స్టోరీ చెప్తా. మా కాలేజ్‌లో బస్ నంబర్ 1, బస్ నంబర్ 2 ఉండేది. బస్ నంబర్ 1లో మేము వెళ్ళేవాళ్ళం. బస్ నంబర్ 2 వేరే ఊరికెళ్తది. సో, బస్ నంబర్ 1లో ఒక అబ్బాయి, బస్ నంబర్ 2లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అంటే దే ఆర్ ఇన్ రిలేషన్. వాళ్ళ ప్రైవసీ కోసం బస్ నంబర్ 1లో మేము కొంతమంది దిగేసేవాళ్ళం. సో, వాళ్ళ స్పేస్ వాళ్ళకిద్దామనేసి. కట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయిపోయింది. బికాస్ షీ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్. ఆ 3 ఇయర్స్ వాడి ప్రైమ్ టైమ్‌ని వేస్ట్ చేసేసుకున్నాడు. డియర్ మెన్, మీ ప్రైమ్ టైమ్‌ని అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్.